హాయ్ ఫ్రెండ్స్, నేను జశ్వంత్. వెల్కమ్ బ్యాక్ టు జశ్వంత్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ 5 పనులు అయితే మీరు చేయకూడదు అనమాట. సో ఈ 5 మిస్టేక్ చేయటం వల్ల మన మొబైల్ అనేది పేలడానికి అవకాశాలు ఉంది. ఇంకా ఏంటంటే బ్యాటరీ డ్రైన్ అవటానికి అయితే ఎక్కువగా అయితే ఛాన్సులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, బ్యాటరీ డ్రైన్ అవటం ద్వారా మనకు బ్యాటరీ లైఫ్ అనేది అయితే తగ్గిపోతుంది. తక్కువగా యూజ్ చేసినా కానీ మనకు తొందరగా అయితే బ్యాటరీ అయితే అయిపోతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇంటూ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, మొదట పని చూసుకుంటే మొబైల్ అండ్ ఛార్జర్ అనమాట. సో జనరల్గా మనము మొబైల్ అంటే ఛార్జర్ పెట్టేసి దాని మీద అయితే మొబైల్ పెడతాం. సో ఈ తప్పు చేయడం వల్ల ముఖ్యంగా పేలే సమస్యలు అయితే ఉంటాయన్నమాట. సో సెకండ్ది వచ్చేసరికి ఓవర్ ఛార్జింగ్ అప్ టు 100%. సో ఫ్రెండ్స్, మన మొబైల్ని ఎప్పుడైనా 90-95 మధ్యలోనైతే ఛార్జింగ్ చేసి ఆపేయాలన్నమాట. ఎప్పుడైతే 100% మనం ఛార్జింగ్ చేస్తామో అప్పుడు మనకు బ్యాటరీ లైఫ్ తగ్గిపోయి అయితే కొన్ని అవకాశాలు అయితే మనకైతే ఉంటాయి. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి డోంట్ యూజ్ మొబైల్ బిలో 15% అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఎక్కువగా దాదాపు మనం మొబైల్ ఛార్జింగ్ దాదాపు 100 పెట్టేసి లైన్గా గేమ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వాట్సాప్ చూడటం కానీ యూట్యూబ్ చూడటం కానీ అలా దాదాపు 5-6% ఉన్నప్పుడు అయితే ఛార్జింగ్ చేస్తాం. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి కాలింగ్ డ్యూరింగ్ ఛార్జింగ్. సో ఫ్రెండ్స్, చాలామంది చేసే తప్పు అనమాట ఇది. సో మనకు ఛార్జింగ్ లేదన్నప్పుడు ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టేసి అప్పుడైతే మాట్లాడతాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద తప్పు. సో ఈ విధంగా చేయటం ద్వారా మనం మన మొబైల్ని కోల్పోవచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువైతే ప్రాణాలను కూడా అయితే కోల్పోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా మొబైల్ని ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయకూడదు, అలాగే కాలింగ్ కూడా అయితే చేయకూడదు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి యూజింగ్ ద మొబైల్ డ్యూరింగ్ ఛార్జింగ్. సో ఫ్రెండ్స్, ఈ ఫిఫ్త్ ఎక్కువ మంది చేసేది ఇదనమాట. సో గేమ్స్ ఆడటం కానీ వాట్సాప్ చూడటం కానీ ఈ ఛార్జింగ్ పెట్టేసి వాడతామన్నమాట. సో డ్యూరింగ్ నైట్ టైం ఎక్కువగా ఇదైతే చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేయటం ద్వారా మనం మన బ్యాటరీ లైఫ్ని మనం కావాలని తగ్గించుకున్న వాళ్ళం అయితే అవుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నమ్ముతున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.